హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మీరు నా వీకెండ్ బ్లాగ్ చూద్దరు. కానీ ఫస్ట్ టైం నేను హోల్ ఫుడ్స్ మార్కెట్కి వచ్చాను. హోల్ ఫుడ్స్ మార్కెట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడంతా కూడా న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ అది ఉంటుంది. సీజనల్ వైజ్గా పెడుతూ ఉంటారు. నాకు చాలా నచ్చింది. మెయిన్ ఫ్రూట్స్. సో ఫస్ట్ నేను పిక్ చేసింది ఆల్మండ్ మిల్క్. ఆల్మండ్ మిల్క్ ఎప్పుడు కూడా అన్స్వీటెండ్ తీసుకోండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. అందులో మీరు స్మూతీస్కి యాడ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ఓట్లీ మిల్క్ కూడా తీసుకున్నాను. ఇది నాకు గ్రానోలాతో తినడం అంటే చాలా ఇష్టం. సో తర్వాత ఇక్కడేమో ఆలివ్స్ తీసుకున్నాను. మీకు ఆలివ్స్ అంటే ఇష్టమేనా? ఆలివ్స్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. మీరు డైట్ చేసినా కూడాను హ్యాపీగా మీరు ఆలివ్స్ తినొచ్చు. మన ఉసిరికాయలాగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, భలే ఉంటాయి. నాకు స్పైసీ ఆలివ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆలివ్స్లోని. సూపర్ హెల్దీ. సో ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయండి. ఇంకొక విషయం తెలుసా, మీరు ఆలివ్స్ తినే తర్వాత వాటర్ తాగండి. అది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. వాటర్ రియల్లీ ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో తర్వాత నా ఫేవరెట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చేసాను. ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఏమో ఇక్కడ ఆర్గానిక్ బనానాస్ ఉంటాయి కదా, అవి పిక్ చేశాను అనమాట. ఎప్పుడైనా ఇలాగ తక్కువగా షాపింగ్ చేయాలంటే ఇక్కడికి వస్తూ ఉంటాను. నాకు ఇక్కడ ఫ్రూట్స్ అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ సీజనల్ వైజ్గా పెడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ బనానాస్ తీసుకున్నాను అనమాట. సూపర్ స్వీట్గా ఉంటాయి. సో తర్వాత పీచెస్. ఈ మధ్య మీరు పీచెస్ ఎక్కడైనా చూసారా? నేనైతే ఎక్కడ చూడలేదు, ఈవెన్ కాస్కోలో కూడా చూడలేదు. బట్ హోల్ ఫుడ్స్ మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. అండ్ ఇదైతే ఎక్స్ట్రా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ మధ్య నేను ఎవ్రీడే స్నాక్కి అదే తింటున్నాను అనమాట. చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ టైం స్ట్రాబెర్రీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్త్కి చాలా మంచిది. స్మూతీస్కి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ యూజ్ చేస్తాం కదా. సో ఖచ్చితంగా స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేస్తాను. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. సో తర్వాత కార్ వాష్ చేయించడానికి వచ్చాము. మీరు మంత్లీ ఎన్నిసార్లు చేయిస్తారు? నాకైతే వీక్లీ ఒకసారైనా చేయించుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది, కారు పాడవకుండా ఉండదు. మనం అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా, అప్పుడే కారు బాగుంటుంది. బట్ ఒక్కొక్కసారి మనకి వీక్లీ చేయించడానికి కుదరదు కదా. అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి నేను చేయించండి. మనం ఇది మనీ పే చేస్తూ ఉంటాం కదా ఆ కార్ వాష్కిను. సో అది ఎందుకు స్పాయిల్ చేసుకోవడం, వేస్ట్ చేసుకోవడం కదా, యూటిలైజ్ చేసుకోండి, మర్చిపోకండి. సో అందుకని చెప్పేసి కార్ వాష్కి అయితే వచ్చేసాను అనమాట. మీరు ఎన్నిసార్లు చేపిస్తారు మంత్లీ? నాకు అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? బట్ కార్ వాష్ చేయించిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మెస్సీగా అనిపిది అనమాట. అందుకే నేను చేపిస్తూ ఉంటాను. సో తర్వాత మా శామీ ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజు లంచ్కి మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము అనమాట. ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్స్లో ఏంటంటే ఫస్ట్ రాగానే వాళ్ళు నాచోస్, అది చిప్స్ లాంటివి ఇస్తారు, దాంతో సాల్సా ఇస్తారనమాట. అది అక్కడ ట్రెడిషనల్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది ఒకవేళ తినేస్తే మనకు మళ్ళీ కూడా తెచ్చి ఇస్తారు. చాలా బాగుంటుంది అది, నాకు అందుకే నచ్చింది. సో ఇక్కడేమో ఈరోజు ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ మా శామీ ఏమో చికెన్ ఎంచలాడా. ఎంచలాడా అంటారు కదా, అంటే ష్రెడెడ్ చికెన్, చీజు, ఇంకా సాస్ అన్నీ వేసిస్తారు. పక్కన వాళ్ళకి బీన్స్, ఇంకా మెక్సికన్ రైస్, ఇంకా సాలెడ్ అన్నీ పెట్టేసి ఇస్తారు. చాలా యమ్మీగా ఉంటుంది. సో తన ఫేవరెట్ అది. సో నేనేం ఆర్డర్ ఇచ్చానంటే చికెన్ బొరిటో కావాలన్నాను. చూడగానే నాది చికెన్ బొరిటో లాగా లేదు. ఇదేంటి, నేను పిలిచాను ఆవిడని. పిలిచి ఇది చికెన్ బొరిటో కాదు కదా, చికెన్ బొరిటో కావాలి అని అడిగాను. అంటే ఇది చికెన్ బొరిటోనే, ఇక్కడ మేము డిఫరెంట్గా చేస్తాము. అది సేమ్ మా శామీ డిష్ లాగా అనిపించింది చూడడానికి. సేమ్ రెండు ఒకేలాగా ఉన్నాయి అనమాట. అందుకే నేను అడిగాను. నార్మల్గా అంటే బొరిటో అంటే ఏముంటుంది, ఇలాగ వెట్గా ఉండదు, డ్రైగా ఉంటుంది. అంటే టాటిల్ల మధ్యలోని వాళ్ళకి స్టఫింగ్ పెట్టి రైస్, చీజు, సాస్ అన్నీ వేసి ఇస్తారు కదా. బట్ ఇక్కడైతే డిఫరెంట్గా వేసి ఇచ్చారనమాట. కోర్స్ మనకి ఇండియాలో కూడా ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇక్కడ ఇది డిఫరెంట్ మెక్సికన్ రెస్టారెంట్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా చేశారు. బట్ చాలా బాగుంది. అలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండాలనిపించింది. సో తర్వాత ఇది ష్రింప్ డిష్ అనమాట. ఇదేంటంటే స్పైసీ ష్రింప్ కర్రీలాగా అనిపించింది. ఆ సాస్ వల్ల టేస్ట్ వచ్చింది. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనిపించింది. అది దానికేమో వాళ్ళు బీన్స్ అండ్ మెక్సికన్ రైస్ ఇచ్చారనమాట. ఫుడ్ అయితే చాలా బాగున్నది. ఈరోజైతే నేను ఒక 2 కొత్త డిష్లు ట్రై చేశాను యాక్చువల్గాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ బొరిటో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ష్రింప్ డిష్. ఓవరాల్ అయితే గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే గీ చేస్తున్నాను. సో బటర్ తోటి మనం గీ చేసుకోవచ్చు కదా. సో నేను ఈ మధ్యనంతా కూడా గ్రాసరీ స్టోర్లో కొనేదాన్ని. నాకెందుకు మన ఇండియన్ టేస్ట్ రావట్లేదు. సో అందుకని గీ చేద్దామని అనుకున్నాను అనమాట. సో చేసేస్తున్నాను ఈరోజు వీకెండ్ కాబట్టి. సో నేను ఇది కాస్కోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. కెరీగోల్డ్ నా ఫేవరెట్ అన్సాల్టెడ్ బటర్ అని ఉంటుంది, దీంతోనే బాగా వస్తుంది. సో మొత్తం నేను 3 ప్యాక్స్ తెచ్చుకున్నాను. సో వీటితో నేను చేస్తున్నాను. సో ఈ బౌల్లోని గీ వేయడానికి అనమాట. ఎప్పుడైనా గాజు దాంట్లోని వేస్తే, గ్లాస్ దాంట్లో వేస్తే బాగుంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత ఇంప్యూరిటీస్, ఆ ఫ్యాట్ అంతా కూడా మనం తీయాలి కదా. అది దానికోసం చీజ్ క్లాత్, ఇది నేను జాయింట్లో కొన్నాను.
ఎందుకైనా మంచిదని 2 తెచ్చుకున్నాను. ఎందుకంటే మొన్న పన్నీర్ చేసిన చీజ్ క్లాత్ లేదు, నాకు చాలా ప్రాబ్లం అయింది క్లాత్ తోటి. సో అందుకని ఒకటి సేఫ్ కింద ఉంచుకున్నాను. సరేనా? సో ఈ రోజు అయితే ఇది చేసేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దరు. కానీ మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాతో షేర్ చేయండి. సరేనా? ఓకే, ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సైజు బటర్ ఎలా ఉంటుందో. ఇదంతా ఇప్పుడు మనం కరగదీద్దాం. ఇప్పటికి 3 తీసాం. మా శామి కూడా హెల్ప్ చేస్తుంది. బటర్ యాస్. ఇంత ఎక్కువ గీ చేయలేదు అంటే ఈసారి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. వీటికి ఎంత వస్తుందో తెలియదు నాకు, క్వాంటిటీ చూడాలి. లెట్స్ సీ ఇట్. మీరు ఎప్పుడైనా ఇంత బటర్ చేశారా? బటర్తో చేశారా, గీ చేశారా? నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చేయలేదు. ఇంత టైం పడుతుంది అనుకుంటా కదా. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ నేను ఇంతతోటి బటర్ చేస్తాను. బటర్ యూజ్ చేశాను. ఎన్ని స్టిక్స్ ఆఫ్ బటర్ మీరే కౌంట్ చేసేయండి. సో దీంతో చేద్దాం అనుకుంటే 2 ఉంచుదాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఇది సరిపోతుంది కదా మాకు ఫ్యూ మంత్స్కి. కరుగుతుంది కదా, అప్పుడు నాకు అర్థమైంది. సో బట్ ఇదైతే ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. ఈ 2ను స్టాప్ చేస్తున్నాను. బట్ వీటితో అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎక్సైటెడ్. సో ఇలా మనం బౌల్లో వేసేయడమే ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఇది ఉంది కదా, ఈ బౌల్ కొంచెం లోతు ఎక్కువ అయినది అయితే మనకి ఎడ్జెస్లోనే అంటకుండా ఉంటుంది. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. తర్వాత లో ఫ్లేమ్లోని పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, మెల్లగా కరుగుతుంది. అంతా కరగాలి. ఓకేనా? నేను ఎందుకంటే ఇలాగ లోతైనది తీసుకున్నాను. సో మనకి చుట్టూరుగా అంటకుండా ఉంటుంది, మాడకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడాను. అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఓకేనా? లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అండ్ బాటమ్ ఏమో మనకి అంటే ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ అంతా బాటమ్కి వచ్చి సెపరేట్ అయిపోవాలి. ఆయిల్ ఫ్యాట్ కూడా సెపరేట్ అయిపోవాలి. అప్పుడే మనకి గీ ఏమో రెడీ అవుతున్నట్టు అనమాట. మీకు తెలుస్తుంది, నేను చూపిస్తాను. సరేనా? మంచి వాసన కూడా రావాలి ఇల్లంతా కూడా, అది గీ. ఓకే, ఇంకా ఇది కరుగుతుంది ఎందుకంటే బిగ్ బటర్ కదా, అందుకు. మా శామీ నాకు హెల్ప్ చేస్తుంది, మిక్స్ చేస్తుందంట. వాళ్ళకి ఫన్గా ఉంటుంది పిల్లలకి ఇలాగ బటర్ని మిక్స్ చేయాలంటే. బటర్, గీ, చీజ్ అంటే వీళ్ళకి ఇష్టం కదా. సో మిక్స్ చేస్తుంది చక్కగాను. చాలాసేపు పడుతుంది మెల్ట్ అవ్వడానికి, టైం పట్టేస్తుంది. నేను ఎప్పుడు 4 స్టిక్స్ చేస్తాను, ఇన్ని స్టిక్స్ ఎప్పుడు చేయలేదు. సో యా, మెల్ట్ అయిపోయింది కదా. మిక్స్ చేయి, అడిగి నుంచి మిక్స్ చేసారి. ఇంకా ఉందా? ఉంది, ఇంకొక పీస్ ఉన్నట్టుంది. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 2 పీసెస్ ఉన్నాయి. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి, చిన్న మీడియం సైజు. చూడండి ఫ్రెండ్స్, అంతా మెల్ట్ అయిపోయింది. ఇలా ఫోమ్ లాగా వచ్చింది చూసారా? ఇదంతా కూడాను ఫోమ్. సో ఇదంతా కూడా ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, తర్వాత లో ఫ్లేమ్లో పెడతాను. ఓకే, ఈ 2 కూడా మనకి సెపరేట్ అయిపోతాయి. అంటే బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఫస్ట్ అయితే ఫ్రాత్గా ఇలాగా బాయిల్ అవ్వాలి మంచిగాను. ఓకే, అస్సలు మాడకూడదు. అలాగ అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉండండి. సరేనా? ఇది హాఫ్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకొక 30 minutes అనుకుంటున్నాను. వెరీ లో ఫ్లేమ్లో పెట్టేశాను కంప్లీట్గాను. అప్పుడు మనకి అడుగున సాలిడ్స్ అవి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, ఫ్యాట్ను మిల్క్ లాగా ఉంటుంది కదా సాలిడ్స్, అది కూడాను మనకంతా సెపరేట్ అయిపోయింది. ఆయిల్ ఫ్యాట్ కూడా సెపరేట్ అయిపోయింది. చూసారంటే ఇంకా నేను స్టవ్ ఆపలేదు, మీకు చూపిద్దాం అనుకుని. చూడండి, అడుగు కూడాను చూసారా ఎలా వస్తుందో. అడుక్కి కలర్ రావాలి, బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు అయిపోయినట్టు అనమాట. ఇట్స్ డన్. ఇప్పుడు నేను వేడిది వేయలేను కాబట్టి ఆపేస్తాను. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం గ్లాస్ బాటిల్స్లో వేసుకుందాము. అప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థమ్స్ అప్.
ఓకే ఫ్రెండ్స్, చూసారంటే చూడండి, సాలిడ్స్ అన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోయి చూడండి. ఇది ఓన్లీ ఇది మనకి తేలుతుంది, ఆయిల్ లాగా గీ తేలుతుంది. సో ఇలా అవ్వాలన్నమాట. ఓకేనా, కొంచెం వేడిగా ఉంది, బట్ మాది గ్లాస్ జార్ కాబట్టి నేను వేసేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. సో నేను 2 గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ఇది ఇందులోని వేస్తాను హాఫ్, ఇందులోని ఇది డైనింగ్ టేబుల్ మీద పెడితే మనం వేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకు. అండ్ ఇది చీజ్ క్లాత్. ఓకే, చిన్న దాంట్లో వేద్దాం. మిగిలింది మళ్ళీ ఇందులో వేస్తాను. ఇంకా అవుతుంది. వావ్, ఎంత క్లియర్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఇక్కడ తొక్కంతా ఎలా వచ్చేసిందో, ఫ్యాట్ ఇదంతా కూడా స్టిల్ వస్తుంది. సో అది నేను చిన్న దాంట్లో వేస్తాను. ఇప్పుడు వేరే క్లాత్ యూస్ చేస్తాను, వేరే చీజ్ క్లాత్ యూస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద గీ చేయడం అయిపోయింది, చాలా టైం పట్టేసింది. సో చూడండి, అడుగునే ఇలా అయిపోతుంది, అలా రావాలన్నమాట. ఓకే, సో ఈ 2 కూడా నిండిపోయాయి నాకు. ఫస్ట్ ఇందులో పెట్టేద్దాం. సో ఈ 2 నిండిపోయి, అందుకే గీ ఏమో ఇందులో వేసాను. ఫస్ట్ ఇది యూస్ చేస్తాను జస్ట్ లైక్ ఫ్యూ డేస్కి. సో హ్యాపీ, ఫైనలీ అయిపోయింది. ఇక్కడ పెడదాం. కొంచెం గోరువెచ్చగా ఉంది. సో ఇలా గ్లాస్ దాంట్లోనే వేసుకోండి, ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు. ఓకేనా, అప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి గీ అది కంప్లీట్ చేసేసాను కదా. మీకు నచ్చింది ఈ వీడియో? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను గీ చేశాను ఇంట్లోని. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ స్టోర్లో గీలాగా ఉండట్లేదు, ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అసలు నచ్చట్లేదు. సర్లే అనుకొని ఈసారి ఇంట్లోనే చేసేసాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా అని అలాగా నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా కూడా మీరు షేర్ చేయండి. సో నేనైతే గీ ఇలాగే చేస్తాను. నాకు ఇది మంత్స్ వస్తుంది, లైక్ 3-4 మంత్స్ అలా వస్తుంది ఖచ్చితంగా. అంటే ఏదైనా స్వీట్ ఏదైనా చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.